హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంఘవీస్ కిచెన్. సంఘవీస్ కిచెన్లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి బఠానీ చాట్. బండి మీద అమ్మే బఠానీ చాట్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, బయట కొనకుండా ఇంట్లోనే చేసుకొని తింటారు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం గిన్నెలో ఒక కప్పు బఠానీని వేసుకొని దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని 6 నుంచి 7 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టానండి. ఇప్పుడు బఠానీ నానిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేసుకొని ఈ బఠానీని కుక్కర్లో వేసుకోవాలి. బఠానీతో పాటు ఒక బంగాళదుంపని పొట్టు తీసి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల బంగాళదుంప తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి బంగాళదుంప మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి, లేకపోతే 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ అనడం కంటే బఠానీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు 3 విజిల్స్ తర్వాత ఉడకకపోతే మరో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, బఠానీ ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు బఠానీ పూర్తిగా చల్లారిన తర్వాత హాఫ్ బఠానీని అంటే హాఫ్ పార్ట్ బఠానీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలని ఏం లేదండి, కొన్ని వాటర్ ఎక్కువగా కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అంటే ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి. టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటాలు సాఫ్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలండి. ఇలా స్మాష్ చేస్తూ వేసుకోండి. చాట్లో బంగాళదుంపని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బంగాళదుంపని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాస్ ని యాడ్ చేసుకుందామండి. ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం బఠానీని ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నామండి, సో సాల్ట్ ని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాస్ అన్ని బంగాళదుంపకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బఠానీ పేస్ట్ ని వేసుకోండి. ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ వాటర్ ని దీంట్లోకి వేసుకోండి. అలానే దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న బఠానీని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మసాలాస్ అన్ని బఠానీకి బాగా పడతాయి. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. చాలా గట్టిగా ఉంది కదా, సో వాటర్ని యాడ్ చేసుకోండి. నేను బఠానీని ఉడకబెట్టినప్పుడు కుక్కర్లో మిగిలిన వాటర్ ఉంటాయి కదా అండి, ఆ వాటర్ని దీంట్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ దీన్ని కుక్ చేసుకొని లాస్ట్‌లో దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మన బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బఠానీని ఒక ప్లేట్‌లో వేసుకొని దీని మీద సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, అలానే దీంట్లోకి సేవ్‌ని కూడా వేసుకోండి. దీంట్లో కొన్ని కార్న్‌ఫ్లేక్స్‌ని వేసుకోండి. మీ దగ్గర కార్న్‌ఫ్లేక్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. వీటిని క్రష్ చేసుకొని దీని మీద వేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీరని వేసుకుంటే మన చాట్ రెడీ అయిపోతుందండి. బండి మీద అమ్మే బఠానీ చాట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా! మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సంఘవీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.